విజయనగరంలోని అతి పురాతనమైన వ్యాసనారాయణ మెట్ట మీద కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వ్యాసనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ, స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అనంతరం భక్తుల పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం కొండ కింద ఉన్న హనుమాన్ విగ్రహం దగ్గర నుండి భక్తులు తిరువీధి నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో అభిషేకం నిర్వహించారు. సామూహిక లక్ష కుంకుమార్చన కూడా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదం వితరణ చేశారు. అమ్మవారిని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు, మిగతా వార్డు పెద్దలు దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భవానీ పద్మనాభం స్థానిక కార్పొరేటర్ బండారు ఆనంద్, కిలాని మహేష్, మహంతి, శ్రీరవి తదితరులు పాల్గొన్నారు. సభ్యులు నూతనంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడి అందరూ ముందుకు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పార్క్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ పూజా సామాగ్రి అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఐటెంని స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది దేవస్థానం వారు మరింత శ్రద్ధ చూపి ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. నిత్యం ప్రజలు వస్తున్నారు కాబట్టి పురాతనమైనటువంటి స్వయంభూ ఆలయాలు అయినటువంటి శ్రీ వ్యాసనారాయణ స్వామి, శ్రీ మహాలక్ష్మి ఆలయాల్ని మరింతగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేవాలయానికి సంబంధించి నిత్య పూజా కైంకర్యాల్లో ఎటువంటి లోటు లేకుండా చేయాలని, దానికి సహకరించడానికి భక్తులందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే రాబోయే రోజుల్లో పర్వదినాలు అయినటువంటి ఉగాది కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, కానీ ఇక్కడ వైభవంగా జరుగుతాయి. కావున ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వ్యాసనారాయణ మెట్ట మీద వెలుచున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా మరి ఈరోజు పూల్బాగ్ ప్రాంతంలో ఉన్న 2వ డివిజన్, 3వ డివిజన్, 4వ డివిజన్ పరిధిలో ఉన్న పుర ప్రజలు, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అమ్మవారికి క్షీరాభిషేకం చేయాలనే ఆలోచనతో 108 కలశాలతో మరి 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి పెద్ద ఎత్తున పాదయాత్రతో, బాజా భజంత్రులతో అమ్మవారిని దర్శించుకొని, అదేవిధంగా అమ్మవారి చెంతకు ఈ యొక్క పూజా సామాగ్రిని, ఈ కలశాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మరి జరిగింది. మరి ఇక్కడైతే పద్మనాభం గారు ఉన్నారు, మరి ఆయన కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా, ఈ 3 ప్రాంతాల్లో ఉన్న పెద్దలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘన విజయంగా చేయాలని ఆలోచనతో సమిష్టిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేసే కార్యక్రమం మరి చేశారు.